ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్. మొదటి భాగము. అట్లు అతడు కొద్దిగా ఎత్తైన చోటికి చేరు వరకు పరిగెత్తెను. ఆ చోటున ఒక శిలువ నిలిచి ఉండెను. దానికి కొంచెము దిగువగా ఒక సమాధి ఉండెను. నా స్వప్నమందు నేను చూచుచుండగా క్రైస్తవుడు ఆ శిలువ యొద్దకు రాగానే అతని భారము అతని భుజముల మీద నుండి వదిలి అతని వీపు మీద నుండి పడి దొర్లుచు ఆ సమాధి బిలమునకు చేరు వరకు దొర్లుచు దానిలో పడిపోయెను. ఆ తరువాత అది నాకెన్నడూను కనబడలేదు. అప్పుడు క్రైస్తవుడు సంతోషము ఉల్లాసము కలిగి ఆయన తన దుఃఖ ముఖము వలన నాకు విశ్రాంతిని, తన మరణము వలన నాకు జీవమును దయచేసెనని ఉల్లాస హృదయముతో పలికెను. అప్పుడు అతడు దాన్ని చూచి ఆశ్చర్యపడుచు కొంతసేపు నిలిచెను. శిలువను చూచినంత మాత్రాన అది తనను తన భారము నుండి విడిపించి తనకు నెమ్మది కలుగజేసెనని మిక్కిలి ఆశ్చర్యపడుచుండెను. కావున అతడు తన తలలో ఉన్న ఊటలు తన బుగ్గల వెంబడి నీళ్లను ప్రసరింపచేయు వరకు అట్లు చూచుచుండెను. అతడు చూచుచు కన్నీళ్లు విడుచుచు నిలిచి ఉండగా, ఇదిగో వెలుగుచున్న ముగ్గురు అతని యొద్దకు వచ్చి, నీకు సమాధానముండును గాక అని అతని దీవించిరి. అప్పుడు వారిలో మొదటివాడు, నీ పాపములు క్షమించబడినవని అతనితో చెప్పెను. రెండవవాడు అతని చినిగిన బట్టలు తీసి అతనికి వేరే బట్టలు తొడిగించెను. మూడవవాడు అతని నొసటను ముద్ర వేసి ముద్రగల ఒక చుట్టను అతనికిచ్చి, నీవు త్రోవను పరిగెత్తుచుండగా దీని చదవవలెననియూ పరమరాజ్యపు గుమ్మమునొద్ద దానిని అప్పగించవలెననియూ అతనితో చెప్పెను. అంతటా వారు తమ తమ త్రోవను వెళ్ళిరి. తరువాత క్రైస్తవుడు బహు సంతోషము చేత గంతులు వేసి పాట పాడెను. జకర్య 12వ అధ్యాయము 10వ వచనము, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనము, జకర్య 3వ అధ్యాయము 4వ వచనము మరియు ఎఫెసీ 1వ అధ్యాయము 13వ వచనము. థ్యాంక్ యూ.